నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ కార్మికుల సమ్మె డిమాండ్లకు ఏమాత్రం తలగ్గకూడదని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యూనియన్ సభ్యులతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. రేపో మాపో తమ డిమాండ్లకు నిర్మాతలు అంగీకరించి తమ దారికి రాక తప్పదని ధీమాతో ఉన్న ఫెడరేషన్కు ఈ నిర్ణయం ఊహించని షాక్ లాంటిది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అడుగు ముందుకు వేసి అనుభవం ప్రతిభ కలిగిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తామంటూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు అధికారిక వెబ్సైట్ను మెయిల్ ఐడిని జత చేసింది. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు నిన్నటి నుంచి సమ్మె చేపట్టారు. వర్కర్లకు 30% వేతనం పెంచిన నిర్మాతల సినిమాలకు పనిచేసి ఇవ్వని వారి సినిమాల షూటింగ్స్కు వెళ్లకూడదని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో వేతనాలు పెంచాలనడం కార్మిక శాఖ కమిషనర్ మార్గదర్శకత్వంలో సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు. లేబర్ కమిషనర్ మాటను ధిక్కరిస్తూ 30% వేతనం పెంపు ఇస్తామన్న ప్రొడ్యూసర్ నుంచి ఒప్పంద పత్రం తీసుకుని సంబంధిత పత్రాన్ని ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియజేశాకే విధులకు వెళ్లాలని వారు నిర్ణయించడం బాధాకరమన్నారు. సినీ కార్మికుల సమ్మె ప్రభావం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలపై పడనుంది. షూట్ ఆగిపోవడంతో ఖర్చులు మరింత పెరుగుతాయి. సంబంధిత నటులు కాల్ షీట్లు వృధా అవుతాయి. సినిమా సామాగ్రితో పాటు తదితర పనులకు అద్దెలు కూడా అదనపు భారంగా మారుతాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతోంది. షూటింగ్లో పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొనాల్సి ఉంది. సమ్మె కారణంగా ముంబై నుంచి కార్మికులను తెప్పించి చిత్రీకరణ రిహార్సల్స్ను మొదలుపెట్టారు మేకర్స్. అయితే బంద్కు పిలుపునిచ్చిన తరుణంలో బయట నుంచి కార్మికులను రప్పించి షూట్ చేయడమేంటంటూ మేకర్స్పై మండిపడి వారి ప్రయత్నాలకు సినీ కార్మికులు అడ్డుపడి నిలిపివేశారు. హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది.